అంటే వాళ్ళ పొద్దున తనకు కొంచెం అది హార్ట్ స్ట్రోకా లేకపోతే లంగ్స్ ఇదైందా అనేది అర్థం కాలేదు. ఇన్నిసార్లు దాదాపు 9 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత రివైవ్ అయింది. కాబట్టి ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం కాదు, లంగ్స్లో కొంత ఇన్ఫెక్షన్, దాంతో కొంచెం బ్లడ్ క్లాట్ ఉంది అని చెప్పి తద్వారానే తనకి ప్రాబ్లం వచ్చింది అని చెప్పారు. ఇన్నిసార్లు సిపిఆర్ చేసే క్రమంలో బ్రెయిన్కు కొంత అంటే ఆక్సిజన్ అందడం కానీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ పూర్తి స్థాయిలో కొద్దిసేపు అందలేదు. కాబట్టి మేము విశ్వసిస్తూ ఉన్నాం అన్ని ఆర్గాన్స్ అన్ని అవయవాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. దేవుడి దేవల ఆయన రికవరీ అయిపోతారు, మంచిగా అయిపోయి బయటకు వస్తారని విశ్వసిస్తాం. పొద్దున కొంత నెగిటివ్ వార్తలు వచ్చే కార్యకర్తలు కూడా చాలా ఆందోళన గురవుతున్నారు. అంటే అర్థం కాలేదు. హార్ట్ అంటే కార్డియాక్ అరెస్ట్ అని చెప్పారు, కానీ ఇదైన తర్వాత అది కార్డియాక్ అరెస్ట్ కంటే లంగ్స్ వల్ల ఎఫెక్ట్ అయింది. కాబట్టి మళ్ళీ రివైవ్ అయిండ్రు. మనం అందరం చూస్తూ ఉన్నాం. నిజంగా చాలా వార్తలు బయటకు వచ్చాయి. డాక్టర్లు కూడా ఒక దశలో చేతులు ఎత్తేసిన క్రమంలో మా రోహిణి డాక్టర్లు, మా డాక్టర్ మమతా రెడ్డి గారు కానీ మిగతా అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బ్రహ్మాండంగా స్పందించి వారు చూపించిన చొరవ సుదర్శన్ రెడ్డి గారిని ఇక్కడ వరకు తీసుకొచ్చే అవకాశం వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కళ్ళు స్పందించారు. ఇవాళ ఒక గ్రీన్ ఛానల్లో ఆయనను హైదరాబాద్కి తీసుకురావడం, గంటన్ బావులో ఇక్కడికి చేరుకున్నాం. కాబట్టి భగవంతుడు తనని కాపాడిండు అంటే దీంట్లో నుంచి కూడా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా బయటపడతాడని ఆశిస్తా ఉన్నాం. అది జరగాలని భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నాం. కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు చెప్పడం కూడా ఏంటంటే ఇది చాలా మిరాకిల్, 1% పర్సన్స్ కూడా ఈ విధంగా జరగదు. ఇన్నిసార్లు సిపిఆర్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా నార్మల్ అంటే అన్ని అవయవాలు ఫంక్షనింగ్ అవ్వడం అనేది చాలా మిరాకిల్ అని చెప్పారు. దాంతోనే ఒకటి పూర్తి విశ్వాసం ఏంటంటే డాక్టర్స్ అంతా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పిండ్రు. కాకపోతే 2-3 రోజులు మినిమం మీరు టైం ఇస్తే కూడా పూర్తి స్థాయి కూడా చెప్తామని చెప్పిన కానీ పూర్తి హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే పొద్దున వచ్చిన వార్తలతో వాస్తవంగా రాష్ట్రంలో అంటే ఆయన అభిమానులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు కావచ్చు చాలా టెన్షన్లో పడి బాధలోకి వెళ్ళిపోయాం. కానీ సడన్గా వారు కోలుకున్నారు అని తెలిసి స్టేబుల్ అయిందన్న తర్వాత భగవంతుడు నిజంగా ఉన్నాడు అనేది డాక్టర్ల రూపంలో ప్రత్యక్షంగా కనబడ్డది. కాబట్టి పూర్తిస్థాయి విశ్వాసం ఉంది. మరి ఏదైతే నర్సంపేట నియోజకవర్గాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, వారి అభిమానులు కూడా మీరు మనోధైర్యం కోల్పోకండి. మళ్ళీ పెద్దన్న మంచి యాక్టివ్గా బయటకు వస్తాడు. సర్జరీ లాంటివి ఎటువంటి సర్జరీస్ లేవు. ఎందుకంటే లంగ్లో యాక్చువల్లీ ఏదైతే సిపిఆర్ చేసిన తర్వాత లంగ్స్లో బ్లడ్ క్లాట్ అయిందని తెలుసుకున్న తర్వాత అక్కడ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత డాక్టర్స్ ఇవాళ చెప్పడం ఏంటంటే ఆ క్లాట్ అనేది కరిగిపోయింది. కాకపోతే సిపిఆర్ మధ్యలోకి వస్తే బ్రెయిన్ ఫంక్షన్ కొంచెం టైం పడుతుంది. కాబట్టి 3 రోజులు టైం తప్ప అదర్వైజ్ యూరిన్ అవుట్పుట్ కానీ మిగతా బీపీ కావచ్చు, ఏమైనా ఆక్సిజన్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా స్టేబుల్గా ఉన్నారు. భగవంతుని దయలా పెద్దన్న నర్సంపేటలో మంచి బ్రహ్మాండంగా యాక్టివ్గా అడుగు పెడతారు.